నిలిచిన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో శ్రీ ఖర్జూర నాయుడు శ్రీమతి అమ్మనమ్మ దంపతులకు 1950 ఏప్రిల్ 20న జన్మించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థి దశలోనే నాయకుడిగా తన ప్రస్థానాన్ని సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం అతిరథ మహారాజులందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటూ ఉన్నారు. కొద్దిసేపు క్రితమే నారా నందమూరి కుటుంబ సభ్యులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రత్యేక అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మొత్తం ఆ సభా ప్రాంగణంలో ఏర్పాట్లు జరిగాయని కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. ఇక ఏపీలో మరి కాసేపట్లోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11:27 అంటే ఒక ముహూర్తంగా నిర్ణయించారు. 11:27 సరిగ్గా శుక్లపక్ష షష్ఠి తిథి వేళ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణం ప్రమాణ స్వీకారోత్సవానికి వేదికైంది. ప్రస్తుతం కేసరపల్లి చుట్టుపక్కల అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయిన సందర్భం మనం ప్రస్తుతం చూసాం. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సభా ప్రాంగణానికి చేరుకుని అక్కడికి వచ్చిన వారందరికీ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే జాతీయ స్థాయి నాయకులు చిరాగ్ పాస్వాన్ ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నారు. బాలకృష్ణ వేదికపైకి వచ్చిన అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడు జాతీయ స్థాయి నేతల్ని బాలకృష్ణ చేసిన సందర్భాన్ని కూడా మనం స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. అలాగే